అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి గారి పైన సీరియస్ అయింది కేసీఆర్ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఎందుకు కేసీఆర్ మల్లారెడ్డి పైన సీరియస్ అయిండు? కారణం ఏంది? ఇప్పుడు మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో గట్టిగానే తిరుగుతున్నాడు. మొన్న అసెంబ్లీలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గురించి గట్టిగానే మాట్లాడిండు. అట్లనే ప్రజా సమస్యలపైన కూడా నేను మస్తు పోరాటం చేస్తున్నా, నేను ప్రజల గురించి చాలా ఆలోచన చేస్తున్నా, అసలు నేను ప్రజలు ఉన్నారు కాబట్టి ఈడదాకా వచ్చినా అని చెప్పి మల్లారెడ్డి పొద్దుగాల లేస్తే డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తాడు. అట్లనే సోషల్ మీడియాలో ఏ మీటింగ్ పోయినా ఏ ప్రోగ్రాం పోయినా మల్లారెడ్డి చెప్పేటటువంటి ఫస్ట్ డైలాగు పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా కాయా కష్టం చేసినా అని చెప్పి ఇట్లా డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తాడు. సో మల్లారెడ్డి పైన ఎందుకు కేసీఆర్ గరం అయిండు, ఎందుకు కేసీఆర్ సీరియస్ అయిండు? ఓ రకంగా చెప్పాలంటే మల్లారెడ్డికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిందనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. నిన్న బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది పార్టీ ఆఫీస్లో. కేసీఆర్ ఆ సమావేశానికి హాజరైండు. సో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో క్లియర్గా ఒకటే మాట చెప్పిండు, ఉంటే ఉండండి బీఆర్ఎస్ పార్టీలో, లేదా వెళ్ళిపోండి. ఎవరికైతే పార్టీ మారాలనేటటువంటి ఆలోచన ఉందో వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. అట్లనే 2028 ఎన్నికలలో రాబోతున్నటువంటి అంశంలో ఎవరికి పడితే వాళ్ళకి టికెట్లు ఇవ్వము. ఎవరు గెలుస్తారు అనిపిస్తుందో వాళ్ళకే టికెట్ ఇస్తాం. ఎవరు పోటీ చేస్తే వాళ్ళకు ప్రజా ఆదరణ ఎక్కువ వస్తుంది అనిపిస్తే వాళ్ళకే టికెట్ ఇస్తాం. గ్రౌండ్లో ఏ లీడర్ అయితే తిరుగుతున్నాడో వాళ్ళకే టికెట్ ఇస్తాం. 2 పడవల మీద కాళ్ళు పెట్టి నిల్చోకండి. ఏదో ఒక రోజు ఏదో ఒక పడవ ముందుకు పోతుంది, మీరు కింద పడతారు. ఒకవేళ మీరు 2 పడవల మీద కాళ్ళు పెట్టి నిల్చున్నా నేను ఏదో ఒక పడవకి వెళ్ళి మీకు కింద పడేస్తాను కూడా కేసీఆర్ చెప్పిండట. నేను ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిండట. అంటే ఎంతమంది లీడర్లు ఏ పార్టీలతో టచ్లో ఉన్నారు ఏం కథ అనేది నాకు మొత్తం తెలుసు. ఇక అట్లా టచ్లోకి పోకండి, ఉంటే బీఆర్ఎస్లో ఫుల్ ఫెడ్జ్గా పనిచేయండి, లేకపోతే పార్టీ మారాలనుకుంటే బీఆర్ఎస్కి రాజీనామా చేసి మీరు పార్టీ మారొచ్చు అని చెప్పి కూడా కేసీఆర్ నిన్న బంపర్ ఆఫర్ ఇచ్చిండు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు. దాంట్లోనే మల్లారెడ్డిని ఉద్దేశించి కూడా కేసీఆర్ మాట్లాడిండు. మల్లారెడ్డితో డైరెక్ట్ కేసీఆర్ డిస్కస్ చేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి మల్లారెడ్డిని కేసీఆర్ ఏమన్నాడు? ఈ అంశం పైన మనం ప్రధానంగా డిస్కస్ చేసుకోవాలి. మల్లారెడ్డి గత కొద్ది రోజుల నుండి ఆయన బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ కనబడతలేడట. బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ సభలు ఉన్నా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ప్రెస్ మీట్ ఉన్నా మల్లారెడ్డి పెద్దగా యాక్టివ్ ఉంటలేడు. బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలలో తిరుగుతలేడు. మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా ఎప్పుడు పోతలేడట. అట్లనే కేటీఆర్ మీటింగ్లు ఏమైనా ఉంటే మల్లారెడ్డి అటెండ్ అవుతలేడట. మొన్న జగిత్యాల మీటింగ్ కూడా మల్లారెడ్డి కనబడనట్టు, లేదేదో పని ఉన్నట్టు ఏదో యాక్టింగ్ చేసి అటిటే మల్లారెడ్డి అంతా ఏదో డిఫరెన్సియేషన్లో కనబడతామని ఈ మధ్యకాలంలో అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. మరి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు యాక్టివ్ లేడు? కేసీఆర్ మల్లారెడ్డి పైన ఎందుకు సీరియస్ అయ్యిండు? కోపం కావడానికి గల కారణం ఏంటంటే నిన్న నేను మీకు ఒక ఫోటో కూడా చూపించిన. మల్లారెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిండు. మొన్న రీసెంట్గా మల్లారెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిండు. మోదీని కలిసి ప్రీతిరెడ్డిని కూడా ఇంట్రడ్యూస్ చేసిండు. మా కోడలు ప్రీతిరెడ్డి అని చెప్పి మల్లారెడ్డి చెప్పిండు. వాళ్ళ కొడుకు భద్రారెడ్డి, తర్వాత ఇంకో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పోయినారు. పోయి మోదీ సార్తో మాట్లాడినాడు. తర్వాత ఒక 2 days తర్వాత మోదీ సార్ని కలిసి వచ్చిన తర్వాత మల్లారెడ్డి వాళ్ళ కోడలు ప్రీతిరెడ్డి బీఆర్ఎస్ అంటే బీజేపీ పార్టీ ఆఫీస్ పోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు, బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నటువంటి లీడర్లు బీజేపీ పార్టీ ఆఫీస్లో ఏం పని? ఇప్పుడు ప్రీతిరెడ్డి వాళ్ళ మామయ్య మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి. మరి మల్లారెడ్డి తెలియకుండానే ప్రీతిరెడ్డి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పోయిందా? మల్లారెడ్డికి పంపించకపోతే ప్రీతిరెడ్డి ఎందుకు పోతుంది బీజేపీ ఆఫీస్కి? అంటే అతి త్వరలో మల్లారెడ్డి బీజేపీ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. ఈ అంశం కేసీఆర్కి తెలిసిందట. కేసీఆర్తో కొంతమంది చెప్పే కార్యక్రమం చేసిరట. మల్లారెడ్డి ఎందుకు అటు ఇటు కనబడుతున్నాడు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో గట్టిగా కనబడతలేడు, ప్రజల్లో బలంగా తిరుగుతలేడు, ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కూడా మల్లారెడ్డి అటెండ్ అవుతలేడు, వస్తలేడు, ఇక బీఆర్ఎస్ పార్టీలో అసలు యాక్టివ్ కనబడతలేడు. మల్లారెడ్డి మొన్న మోదీని కలిసి వచ్చిండు. మల్లారెడ్డి వాళ్ళ కోడలు మొన్న బీజేపీ పార్టీ ఆఫీస్ పోయింది. మల్లారెడ్డి కూడా బీజేపీ పార్టీ లీడర్లతో రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు అని చెప్పి మాకు అర్థమవుతుందని కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్పిరట. అప్పుడు కేసీఆర్ మల్లారెడ్డితో చెప్పినట, మీరు ఒకవేళ బీజేపీ పార్టీలోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీజేపీ వాళ్ళతో టచ్లోకి అయితే ఉండకండి. మీరు నిజంగా బీజేపీకి వెళ్ళిపోవాలంటే దయచేసి వెళ్ళిపోండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు.
మీ ప్లేస్లో వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే రాబోతున్న ఎన్నికలలో గెలిపించుకుంటాం, కానీ ఇది కరెక్ట్ కాదు. ఉంటే బీఆర్ఎస్ కోసం నిలబడండి, బీఆర్ఎస్ కోసం పనిచేయండి, అధికారంలోకి రావడానికి పనిచేయండి. మీరు మాజీ మంత్రి, మీకు అవకాశం ఇచ్చిన రాబోతున్న ఎన్నికలలో మళ్ళీ గెలిస్తే మళ్ళీ మీరు మంత్రి అవుతారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం. మీరు పార్టీ మారాలనేటటువంటి ఉద్దేశం ఉంటే మీ ఇష్టమని కేసీఆర్ అయిన మల్లారెడ్డి తోటి ఓపెన్గా చెప్పేసింది అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఇక మల్లారెడ్డి బీజేపీలతో ఏం మాట్లాడినటువంటి వార్తలు కూడా వచ్చినాయి. మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీ తోటి మాకు 5 ఎమ్మెల్యే టికెట్లు కావాలని చెప్పిండట. ఈ వార్త బాగా ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది. మాకు 5 ఎమ్మెల్యే టికెట్లు కావాలి, మా కోడలికి ఎమ్మెల్యే టికెట్ కావాలి, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, మా కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ ఇవ్వండి, ఎంపీగా పోటీ చేస్తాడు, మా ఇంకో అల్లుడికి మర్రి రాజశేఖర్ రెడ్డికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, ఇంకో కొడుక్కి ఇంకో టికెట్ ఇవ్వండి, ఇంకో అల్లుడికి ఇంకో టికెట్ ఇవ్వమని చెప్పి ఇట్లా రకరకాలుగా మల్లారెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినట్ట. మీరు ఒకవేళ 5 టికెట్ ఇచ్చినా కూడా పార్టీ ఫండింగ్ ₹1 వద్దు, మొత్తం నేనే పెట్టుకుంటా, నేనే గెలిపించుకుంటా, మేమే గెలుస్తాం, కావాలంటే ఇంకా బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా గెలిపియమన్నా కూడా గెలిపిస్తా, ఫండింగ్ పెట్టమన్నా పెడతా, కానీ నాకు టికెట్ కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ లీడర్లతో మల్లారెడ్డి డిస్కస్ చేసిన అనేది వినబడుతున్న చర్చ. మల్లారెడ్డి ఏం కొత్తగా కాదు. మల్లారెడ్డి ఏం చేసిండు ఎరికేనా? అసలు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పోవాలి. మీకు చెప్తా అర్థమయ్యేటట్టుగో. డికే శివకుమార్ మీకు తెలుసు కదా, కర్ణాటక డిప్యూటీ సీఎం ఆయన, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అని చెప్పి ఈ మల్లారెడ్డి పోయి డికే శివకుమార్ కలిసింది. ఇగో మీకు కనబడతాడు మల్లారెడ్డి డికే శివకుమార్ని కలిసింది. మల్లారెడ్డి డికే శివకుమార్, రేవంత్ రెడ్డి మల్లారెడ్డి పైన కేసులు పెట్టిస్తుండని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ఎట్లయినా పగ తీర్చుకుంటాడు, మల్లారెడ్డిని తీసుకుపోయి జైల్లో పెడతాడు, మల్లారెడ్డి కబ్జాలు దందాలు మొత్తం రేవంత్ రెడ్డి బయట పెడతాడని చెప్పి భయపడి డికే శివకుమార్ దగ్గరికి మల్లారెడ్డి వాళ్ళ కొడుకు భద్రారెడ్డిని కూడా తీసుకుపోయి మల్లారెడ్డి డికే శివకుమార్తో చెప్పిండట ఏమని, సార్ రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయండి, రేవంత్ రెడ్డి నా మీద కేసులు పెడుతున్నాడు, నన్ను ఎంక్వైరీకి పిలుస్తాడేమో అని భయం అవుతున్నది, సో ఇవన్నీ కాదని చెప్పి మీరు చెప్పండి అని చెప్పి డికే శివకుమార్ తోటి రేవంత్ రెడ్డికి చెప్పిపించింది అనేది వినబడుతున్న చర్చ. ఇదే మల్లారెడ్డి రేవంత్ రెడ్డి పిసిసి పదవిలో ఉన్నప్పుడు, మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు రారా ఏంద్రా గీట్లే అని తిట్టిండు మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని పట్టుకొని మల్లారెడ్డి పచ్చి బూతులు తిట్టిండు, గా డూ అని తిట్టిండు ఈ మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని పట్టుకొని. రేవంత్ రెడ్డి మల్లారెడ్డి పైన ఎంక్వైరీ చేయడానికి రెడీగా ఉండి మల్లారెడ్డి పైన మస్తు ఆరోపణలు వచ్చినాయి, 1-2 కాదు. మల్లారెడ్డి భూములు కబ్జాలు పెడుతున్నాడని, దందాలు చేస్తున్నాడని చెప్పి, మల్లారెడ్డి రాత్రి భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని చెప్పి, మల్లారెడ్డి పార్కులు కబ్జాలు పెడుతున్నాడని చెప్పి, మల్లారెడ్డి పెద్ద ప్లాట్లు అపార్ట్మెంట్లు కబ్జాలు పెడుతున్నాడని చెప్పి రకరకాల ఆరోపణలు. ఈ పుల మీద పక్కన పెడితే కబ్జాలు పెడతా, దందాలు చేస్తా, అట్లనే ఎదిగినా అని చెప్పుకోవాలి. ఇంకా మల్లారెడ్డి గిసొంటి వ్యక్తి డికే శివకుమార్ని కలిసిండు. మల్లారెడ్డి డికే దగ్గరికి పోయి, సార్ నేను కాంగ్రెస్ పార్టీలో కోనికి రెడీగా ఉన్నా, కానీ రేవంత్ రెడ్డి నన్ను తీసుకునేటట్టు లేడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా చాలా మంది నేను వస్తా అంటే వద్దంటారు, మీరు చెప్పండి సార్ నేను పార్టీలోకి పోతానని డికే శివకుమార్తో చెప్పిండట. ఇక డికే శివకుమార్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి, రేవంత్ రెడ్డి ఇది పరిస్థితి, డికే శివకుమార్ చేతిలో ఫోన్ కూడా ఉంటుంది, రేవంత్ రెడ్డి ఇది పరిస్థితి, మళ్ళీ మల్లారెడ్డి అంటే రేవంత్ రెడ్డి వద్దని చెప్పిండట. లేదు సార్ వద్దు, ఆయన పైన మస్తు ఆరోపణలు ఉన్నాయి, గతంలో ఆయన నన్ను బాగా తిట్టిండు, బాగా నన్ను విమర్శలు చేసిండు, నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తిట్టిండు, మా బిడ్డ పెళ్లి ఆయనే చేసినా అని చెప్పిండు, నా పైసలతోటి రేవంత్ రెడ్డి వాళ్ళ బిడ్డ పెళ్లి చేసిండు, లేకపోతే రేవంత్ రెడ్డి ఇట్లా ఎదగడానికి కారణమే నేను, నా పైసలతో ఎదిగిండు రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాల విమర్శలు చేసిండు మల్లారెడ్డి. మస్తు తిట్టిండు కదా మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని, తొడలు కొట్టిండు, మీసం మెలేసిండు మల్లారెడ్డి, ఓ పెద్ద కథ అయింది అప్పుడు. ఇవన్నీ రేవంత్ రెడ్డి గుర్తున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటే తీసుకోలే, వద్దు అన్నాడు. ఆ రోజు మల్లారెడ్డి డికే శివకుమార్ని కలిసినప్పుడు కూడా కేసీఆర్ మల్లారెడ్డిని పిలిచి మాట్లాడిండట. ఏంది మల్లన్నా నువ్వు కాంగ్రెస్లో పోతున్నావు అంటే నిజమేనా అంటే, లేదు సార్ ఉత్తగానే పోయినా, ఇట్లా రేవంత్ రెడ్డి నా వైదే ఏదో ఎంక్వైరీ అంటే నేను పోయి డికే శివకుమార్కి చెప్పొచ్చిన, డికే శివకుమార్ తోటి నాకు గతం నుండి పరిచయం ఉంది, పోయి కలిసి వచ్చినా అని కేసీఆర్కి చెప్పిండట. ఆ రోజు కేసీఆర్ చెప్పిండట, నువ్వు పోతే పో కాంగ్రెస్ పార్టీలకు, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ రానియా నీ ఇష్టం అని చెప్పిండట. మల్లారెడ్డిగా భయపడి మళ్ళీ బీఆర్ఎస్ రాగల, ఇది ఎక్కడ పంచాయతీ, మాకు బీఆర్ఎస్ వస్తేనే నాకు మంత్రి పదవి వస్తుంది, కాంగ్రెస్లో పోతే నన్ను ఎవడు పట్టించుకోడు, బీజేపీ అధికారంలోకి వచ్చే పార్టీ కాదు, ఇక మళ్ళీ అదే బీఆర్ఎస్ ఉందామని చెప్పి బీఆర్ఎస్లోనే ఉన్నాడు. ఇప్పుడు మల్లారెడ్డి ఎందుకు పోయి మోదీ సార్ని కలిసిండు, కారణం ఏంది అంటే, మల్లారెడ్డి అన్ని రాష్ట్రాలలో మెడికల్ కాలేజీలు పెడుతున్నాడు, అన్ని రాష్ట్రాలలో. ఆ మెడికల్ కాలేజీలు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ కావాలి, కేంద్ర ప్రభుత్వం నుండి కూడా పర్మిషన్ కావాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు కాంగ్రెస్లో పోతే ఓన్లీ తెలంగాణలోనే ఉన్నది కాంగ్రెస్,
ఇంకో 2 రాష్ట్రాల్లో లేదో కాంగ్రెస్ ఉన్నట్టుంది, ఒకటో రెండో. కాబట్టి మొత్తం కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ. కాబట్టి మంచిగా చెడో బీజేపీ పార్టీలోకి పోతే నేను కేంద్ర పార్టీ నుండి నేను మోదీకి బాగా దగ్గర, నేను అమిత్ షాకి దగ్గర, కేంద్ర మంత్రులందరూ నాకు టచ్లో ఉంటారని చెప్పి మల్లారెడ్డి పోజులు కొట్టుకోవచ్చు. మల్లారెడ్డిగా మొత్తం ఆయనకైనా గొప్పగా చెప్పుకోవచ్చు. తర్వాత నేను బీజేపీ లీడర్, నాకు పర్మిషన్లు ఉత్తగానే వస్తాయి, కావాలంటే నేను పర్మిషన్లు ఇప్పిస్తా అని చెప్పి కూడా మల్లారెడ్డి దందాలు కూడా చేసుకోవచ్చు. సో అందుకే మల్లారెడ్డి బీజేపీలో ఉంటే బాగుంటుంది, నా కాలేజీలో కూడా డోకా ఉండదు, నా కాలేజీలకు పర్మిషన్లు ఈజీగా వస్తాయి, నేను ఇంకా ఏ బిజినెస్ చేసినా పర్మిషన్లు ఈజీగా వస్తాయి, సో బీజేపీలో ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి మల్లారెడ్డి బీజేపీ వైపు పోవడానికి రెడీగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. సో ఇవన్నీ కేసీఆర్కి తెలిసినాయి. ఈ మెడికల్ కాలేజ్ల కథ, ఈ మల్లారెడ్డి వాళ్ళ కోడల్ని బీజేపీ పార్టీ ఆఫీసు పంపించింది, బీజేపీ పార్టీ ఆఫీస్లో వాళ్ళ కోడలు ప్రెస్ మీట్ పెట్టింది, లేదు మా మామయ్య బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతాడు, నాకు బీజేపీ తోటి ఏం అవసరం, మేము ఎడ్యుకేషనిస్ట్ కదా, మాకు కాలేజీలు ఉన్నాయి కదా, మేము చదువు చెప్తాం కదా పోరగాళ్ళకి, మాకు చదువుకు సంబంధించిన వ్యాపారం కదా, మరి అట్లాంటప్పుడు మేము అందరు లీడర్లతోటి టచ్లో ఉండాలి, అందరు లీడర్లతోటి మాట్లాడాలి కదా అని చెప్పి సేమ్ మల్లారెడ్డి లెక్కనే వాళ్ళ కోడలు కూడా మాట్లాడుతున్నారు. సేమ్ యాస్టీసీగా మల్లారెడ్డి ఎట్లా మాట్లాడతారో వాళ్ళ కోడలు కూడా గట్టినే మాట్లాడుతుంది. ఒకసారి వాళ్ళ కోడలు మల్లారెడ్డి కాలేజ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్లో సేమ్ మల్లారెడ్డి ఎట్లయితే అట్లా కాదన్నా అన్నట్టు మల్లారెడ్డి కోడలు కూడా సేమ్ అట్లా కాదు బేటా, దిష్టి పెట్టకు బేటా అంటుందామా జర్నలిస్టులను పట్టుకొని. మల్లారెడ్డి కోడలు యాస్టీస్ మల్లారెడ్డి లెక్కన మాట్లాడిందామా. అంటే వాళ్ళ మామయ్యని చూసి వాళ్ళ మామయ్య మాట్లాడుతున్న మాటలు, వాళ్ళ మామయ్య పాలిటిక్స్ చూసి మల్లారెడ్డి కోడలు కూడా పాలిటిక్స్ నేర్చుకున్నది. సో ఇప్పుడు మల్లారెడ్డి కోడల్ని ఫస్ట్ భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ చేయించి ఆ తర్వాత మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డిని మళ్ళీ బీజేపీలోకి జాయిన్ చేపిద్దామనే ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. మొత్తం కుటుంబం అంతా బీజేపీ పార్టీలో పోనీకి రెడీ అవుతున్నారు. ఇదంతా కేసీఆర్కి తెలిసింది. అందుకే కేసీఆర్ మల్లారెడ్డిని పిలిచి పోతే పో అన్న, కానీ నీ వల్ల పార్టీ డిస్టర్బెన్స్ కావద్దు, పోవాలనుకుంటే పో, కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ వస్తే తీసుకోను, నీ ఇష్టం, బీఆర్ఎస్లోనే ఉండు, నీకు మంత్రి పదవి ఇస్తా, నీకు మంచి అవకాశాలు వస్తాయి, పార్టీలో బలంగా తిరుగు, పార్టీలో యాక్టివ్గా పనిచేయి, మంచిగా ఉంటుందని చెప్పి నిన్న కేసీఆర్ మల్లారెడ్డితో చెప్పిండు అనేది కొంత వినబడుతున్న చర్చ. మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎంత దునుక్కుంటా ఎంత యాక్టివ్ పోయిండో మల్లారెడ్డి బయటకు వచ్చేటప్పుడు అంత దీనంగా వచ్చిందట. ఏమన్నాడు సార్ కేసీఆర్ అంటే, ఏమనలే కేసీఆర్, నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు అన్నాడు బయటకు వచ్చి. నాకు మంత్రి పదవి ఇస్తా అన్నాడు కేసీఆర్, నేను బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చుడుతోటి నేను మస్తు పనిచేస్తున్నాడట అని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడట బయటకు వచ్చి. కేసీఆర్ ఏమో ఇండైరెక్ట్గా లేదు మల్లన్న నువ్వు ఇట్లా పార్టీ మారితే చెప్పు, మరి నీ ఇష్టం అని చెప్పి చెప్పిండట. సో మల్లారెడ్డి ఉంటాడా, బీజేపీలోకి పోతాడా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అడిగిండట, మీ కోడలు ఎందుకు పోయింది బీజేపీ పార్టీ ఆఫీస్కి, సో మీ కోడలు బీఆర్ఎస్ పార్టీ కదా, మీరు కూడా బీఆర్ఎస్ కదా, మీకు తెలియకుండా ఎట్లా పోతుంది, ఎట్లా పంపించారు, మీరు ఎందుకు పంపించినారు, ఏం పని కావాలని పంపించినారు, నిజంగా కాలేజ్ పర్మిషన్లు కావాలనుకుంటే మీరు లీడర్లతో మాట్లాడుకోవచ్చు, బండి సంజయ్తో మాట్లాడవచ్చు, కిషన్ రెడ్డితో మాట్లాడవచ్చు, పార్టీ ఆఫీస్ పోయి ఎందుకు మాట్లాడాలని చెప్పి కూడా ఈ రకంగా కేసీఆర్ మాట్లాడిననే వినబడుతున్న చర్చ. ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేయండి, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి లీడర్లైనా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి లీడర్ల కుటుంబ సభ్యులైనా అధికార పార్టీ ఆఫీస్లోకో లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఆఫీస్కి పోతే ఎవరికైనా డౌట్ వస్తుంది సాధారణంగా. ఎందుకు పోతారు చెప్పండి. ఇప్పుడు కేటీఆర్ గాంధీ భవన్ పోతే ఎట్లుంటుంది, హరీష్ రావు బీజేపీ పార్టీ ఆఫీస్ పోతే ఎట్లుంటుంది, ఇంత ఘోరంగా ఉంటుంది కథ. మొన్న రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ ఎంపీల టిఫిన్ మీటింగ్కి పోయిండు, టిఫిన్ తినడానికి ఒక మీటింగ్ పోతేనే రేవంత్ రెడ్డి బీజేపీలతో టచ్లో ఉన్నాడు, బీజేపీలో పోతాడేమో రేవంత్ రెడ్డి అని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. సో ఈ వార్తలు సర్వసాధారణం కాబట్టి సో మల్లారెడ్డి బీజేపీలోకి పోతాడనేది వినబడుతున్నటువంటి ఒక అవుట్ రైట్ వార్త. సో మల్లారెడ్డి పైన కేసీఆర్ కొంత సీరియస్ అయింది అనేది వినబడుతున్న చర్చ. ఉంటే ఉండండి లేదా వెళ్ళిపోండి, కానీ యాక్టివ్గా పనిచేయండి, మీకు మంత్రి పదవి ఇస్తాం, ఇట్లా చేయకండి అని చెప్పి మల్లారెడ్డికి కేసీఆర్ చెప్పినట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.